వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. సరే విజయ్, నేను వెళ్తాను. మీకంటూ ఎవరూ లేరు కదా, ఎక్కడికి వెళ్తారు? మాతోనే ఉండిపోవచ్చుగా. అవునండి, దయచేసి మాతోనే ఉండండి. లేదు విజయ్, నా దారి నన్ను వదిలే. ఎక్కడున్నా నేను నీకు సాయంగా ఉంటాను. అది కాదండి, హనుమంతుడని నువ్వే అన్నావుగా, తలుచుకోగానే నీ కళ్ళ ముందుంటాను. వస్తానమ్మా. అన్నం తిన్నావమ్మా? తృప్తిగా తిన్నాను బాబు. పదండి వెళ్దాం. పదండి. ప్రతాప్, మీ అక్క చెప్పిన మనిషి జైల్లోంచి రిలీజ్ అయిందంటావా? మా అక్క ఎందుకు అబద్ధం ఆడుతుంది? మరి ఆ మనిషి ఎవరికి కనిపించదే? ఇంకా ఎన్ని చోట్లను వెతకాలి? తప్పదు. దాని చావు కబురు కోసం మా అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాని ప్రాణాలు తీయాలి. లేకపోతే మా అక్క నా ప్రాణాలు తీస్తుంది. సరే, ఇప్పుడేం చేద్దాం? చేసేదేముంది, అది కనిపించేంత వరకు అన్ని చోట్ల వెతకడమే. ఏ చెట్టు కిందో గుళ్ళోనో ఉంటుంది. మరోసారి వెతుకుదాం. బైక్ తీ. సరే పద. బాబు, ఇక్కడ గుళ్ళో ఉందేమో చూసొస్తాను. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నిగర్భచ్చిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సర్వతనయాయ నమః, ఓం సర్వరీప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తయే నమః, ఓం దేవాయ నమః, ఓం అనేకార్చితాయ నమః, ఓం శుద్ధాయ. అది ఇక్కడ కూడా లేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు. అప్పగించిన పని పూర్తి చేయకపోతే మా అక్క నన్ను చంపుకు తింటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అది ఎక్కడున్నా మన చేతికి చిక్కుతుంది. రా, బైక్ ఎక్కు.
భూపతి యాద్కొచ్చిందా గీ యాద్గిరి గల్లీలా ఓ పోరి మీద చెయ్యేస్తీనని పరేషాన్ అయిపోయినావు ఫోటోలు తీసి పేపర్లో వేసినావు ఏమిటి న్యూసెన్స్ న్యూస్ అంటూ న్యూసెన్స్ చేసింది నువ్వు కాదు ఈ యాద్గిరితో పెట్టుకున్నావు నీకింకన్నీ బాధలే అవు ఈ పొరి నీ కూతురా మస్తుగున్నది జిందగీలా ఎన్ని బేవకూ పనులు చేసినావు ఈ ఒక్క పని మంచిగా చేసినావు పొరి బాగుంది పానీపూరి లెక్కనున్నది యాదగిరి నీ గురించి పేపర్లో రాసిన బుద్ధి రాలేదా బుద్ధ నీకు నాకు గదెప్పుడు రావాలి ఇప్పుడు ఈ పోరిని బేల్పూర్ లెక్కన తినేనా చెప్పుబే యాదగిరి గది కూడా ఫోటోలు తీసి పేపర్లో వేసుకో ఇరానీ చాయ్ లెక్కన పేపర్ గిట్టి అమ్ముడైపోతుంది మళ్ళా ఏమిటి దౌర్జన్యం కాదు బే మానభంగం అడ్డుపడ్డావనుకో గడ్డి పెట్టమల్ల నీ నోట్లో చల్ చొక్కిరికో నీకు దండం పెడతాను నా కూతురు నేను చేయకు నా కూతురు నేను చేయకు నీ కాళ్ళు పట్టుకుంటాను జీవితం నీ జోలికి రాను నా కూతురు నేను చేయకు అన్యాయంగా ఏడిపిస్తున్నారు నీకు దండం పెడతాను నా కూతురు వదిలే మీరు అసలు మనుషులేనా మీ కళ్ళ ముందు అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంటే చూస్తూ నిలబడతారా నిలబడక యాదగిరికి ఎదురు తిరగమంటావా ఎదిరిస్తే ప్రాణాలు ఉండవు యాదగిరిని ఎదిరించే ధైర్యం ఏరియాలో ఎవరికీ లేదు పోలీసులే యాదగిరి అంటే భయపడతారు మేమంతా అలా అని అమ్మాయి జీవితం పాడైపోవాల్సిందేనా మీరు ఆ యాదగిరికి అనవసరంగా భయపడుతున్నారు గడ్డి పరకలు ఒకటిగా కలిస్తే ఏనుగుని కట్టి పడేస్తాయి మీరందరూ ఒకటైతే యాదగిరి ఏమీ చేయలేడు వీళ్ళ అమ్మాయిని కాపాడండి ఇప్పుడు మేమంతా ఒకటే యాదగిరిని ఎదిరిస్తే మమ్మల్ని ఒంటరిగా పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడా యాదగిరి అంతెందుకు ఇక్కడకు 100 గజాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలిసినా రారు యాదగిరి అంటే వాళ్ళకి భయమే మనకెందుకు బాబు తలనొప్పి పోదారండి పోలీసులు ఎందుకు రారో నేను చూస్తాను ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి ఈ దౌర్జన్యాన్ని అరికడతాను ఎక్కడి నుంచి తెచ్చావురా వడలు చింతామణి దగ్గర సార్ అందుకే అంత రుచిగా ఉన్నాయి చింతామణి వడలు బాగుంటాయి సార్ సార్ ఘోరం జరిగిపోతుంది వెంటనే వచ్చి కాపాడండి ఘోరం అంటే మర్డరా మానభంగమా సమస్య ఏంటి వివరంగా చెప్పకుండా వచ్చి కాపాడండి అంటే ఏంటి కాపాడది సార్ అమీర్పేట ఏరియాలో మైత్రివనం దగ్గరున్న ఆటో స్టాండ్ పక్క గల్లీలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతోంది వెంటనే వచ్చి కాపాడండి అత్యాచారం జరుగుతుందా ఎవరు చేస్తున్నారు ఏమిటి యాదగిరి యాదగిరా అవును సార్ తొందరగా రండి రాయ్ వెళ్ళి తీసురా ఏమన్నావు నీ మీద అత్యాచారం జరిగిందా నా మీద కాదు అమీర్పేట ఏరియా దగ్గర సార్ టీ తీసుకోండి ఎక్కడ తెచ్చారో టీ తప్పక చల్లరిపోయింది వెళ్ళి వెళ్ళి టీ తీసురా పో ఇప్పుడు చెప్పు అమీర్పేట ఏరియాలో అత్యాచారం జరుగుతుందా అవును అత్యాచారం జరుగుతున్నప్పుడు నువ్వు మాత్రమే అక్కడ ఉన్నావా ఇంకా ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ లేని బాధ బాధ్యత నీకెందుకు వెళ్ళి పని చూసుకోబా ఏమిటి సార్ అలా అంటారు పౌరుల్ని రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా మా బాధ్యతలో మాకు తెలుసు అత్యాచారం చేస్తున్నది ఎవరు అనామకులు కాదు యాదగిరి అతని మనుషులు చట్టం పరిధిలో అందరూ సమానమే వెంటనే వచ్చి ఆ అమ్మాయిని కాపాడండి చూడు అనవసరమైన వ్యవహారాలు తలదూర్చుంటావు ఇప్పటికీ నీ మొహం సగం కాలిపోయింది యాదగిరి వ్యవహారాలు కల్పించుకున్నావు అనుకో మొత్తం కాలిపోతావు అందరిలా చూసి చూడనట్టు నీ దారిని వెళ్ళిపో ఎస్ఐ గారు సొసైటీలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన మీరు ఎవడో స్ట్రీట్ రౌడీకి భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటే ప్రజల్ని కాపాడేదెవరు ప్రజాప్రభుత్వం అంటే ఎవరు ప్రజలే కదా నీకు ఆకలేస్తే నువ్వు తింటావు నిద్ర వస్తే నువ్వే నిద్రపోతావు మెలకు వస్తే నువ్వే లేస్తావు అలాగే
ఆపదంటూ వచ్చినప్పుడు ఎవరి రక్షణ వాళ్ళే చూసుకోవాలి. ఇక పోలీస్ స్టేషన్స్ ఎందుకు, మీరెందుకు? మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మీ అందరి మీద కంప్లైంట్ రాసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. ఏమిటో మనవు లా అంటావు, ఆర్డర్ అంటావు, చట్టం అంటావు, అసలు ఎన్ని గోలా? యాదగిరి మీద, అతని మనుషుల మీద వెంటనే యాక్షన్ తీసుకోమంటున్నాను. అలాగా? నీకు ధైర్యం ఉంటే కంప్లైంట్ రాసి యాక్షన్ తీసుకుంటాను. అలాగే రాసిస్తాను. ఇదిగోండి. సార్, ఫైల్ ఇస్ కంప్లైంట్. అలాగే సార్. 602-708 సార్. ఫాలో మీ. పదండి. ఇక్కడైనా ఏదో అత్యాచారం జరుగుతుంది అని లాక్కొచ్చావు? అవును సార్. మరి ఇక్కడ అలాంటిది ఏం జరిగినట్టు ఏం కనిపించడం లేదే. ఇక్కడే యాదగిరి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తుంటే నా కళ్ళారా చూశాను. మరి వాళ్ళెక్కడ? అదే నాకు అర్థం కావడం లేదు. అదిగోండి సార్, అక్కడున్నారు. సార్, ఈ అమ్మాయి మీదే యాదగిరి అత్యాచారం చేయబోయాడు. ఏం సార్ ఇవిడు చెప్పేది నిజమేనా? అత్యాచారం ఏమిటి, యాదగిరి ఏమిటి, నాకేం అర్థం కావటం లేదు. ఏమిటి సార్ అలా అంటారు? ఇందాక యాదగిరి మీ అమ్మాయి మీద అత్యాచారం చేయలేదు. ఇక్కడ అలాంటిదేం జరగలేదు, మీరు పొరపాటు పడి ఉంటారు. అబద్ధం, ఈయన చెప్పేదంతా అబద్ధం. నువ్వు చెప్పు, యాదగిరి నీ మీద అత్యాచారం చేయబోలేదు? లేదు, అసలు యాదగిరిని నేను చూడలేదు. అబద్ధం చెప్పి మమ్మల్ని తీసుకొచ్చావు. పోలీసులు వేళాకోవడం ఉందా? లేదు సార్, నేను చెప్పేదే నిజం. వీళ్ళు భయపడి అబద్ధం ఆడుతున్నారు. షటప్. ప్రాక్టికల్ జోకులు లేడానికి పోలీసులు దొరికారా? ఇంకొకసారి అలా చేసామంటే చీటింగ్ నేరం కింద అరెస్ట్ చేసి జైల్లో పెడతాను. జాగ్రత్త. రండ్రా, రాయ్ బండి తీసరా. ఆగండి. ఎందుకు అబద్ధం చెప్పారు? యాదగిరి చేస్తున్న అక్రమాలి ఫోటోలు తీసి ప్రచురిస్తే మీరు నిజమైన జర్నలిస్ట్ అని ఎంతో సంతోషించాను. మీ ధైర్యాన్ని మెచ్చుకున్నాను. ఇదేనా మీ ధైర్యం? పోలీసులకు ఎందుకు నిజం చెప్పలేదు? నిజం నిప్పులాగా నా కూతురు జీవితాన్ని కాల్చకూడదని అబద్ధం చెప్పాను. నిజాన్ని నిర్భయంగా రాసేవాడే జర్నలిస్ట్. చూడండి, నేను సమాజంలో ఉండే నిజాన్ని రాస్తానే గాని నా బతుకులో నిజాన్ని రాయగలనా? యాదగిరి నా కూతురు మీద అత్యాచారం చేయబోయాడు. ఆ సంగతి నేను రాయలేను. ఎందుకంటే 2 నెలల్లో నా కూతురు పెళ్లి. ఇప్పుడు నేను యాదగిరికి ఎదురు తిరిగితే నా కూతురు బతుకుతుందా? అందుకే యాదగిరి కాళ్ళ వేళపడి బతిమాలుకున్నాను. ఇంకెప్పుడు నీ జోలికి రానని ప్రాధేయపడ్డాను. ఏదో జాలిపడి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోలీసులు నిజం చెప్తే వాళ్ళు యాదగిరి మీద కేసు పెడతారు. దానివల్ల నా కూతురు బతుకు పేపర్లకు ఎక్కుతుంది. జీవితంలో పెళ్లి కాదు. నేను అబద్ధం ఆడింది జర్నలిస్ట్గా కాదు, ఆడపిల్ల తండ్రిగా. వస్తాను. ఏమిటి వీడు ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యేలాగా మొహం వేలాడేశాడు? ఏమిట్రా, కాయా పండా? కాయా పండా అని అడిగితే పచ్చి వెలకాయ గొంతున పడ్డట్టు ఆ మొహం ఏమిటి? మిగల ముగ్గిన అరటి పండు తిన్నట్టు ఆ చూపేమిటి? అది కాదక్క. నీ ప్రతాపం చూపిస్తానని వెళ్ళావు కదా ప్రతాప్, ఏమైంది? అక్క, అది ఎక్కడా కనిపించలేదు. దానికోసం వెతకని చోట్లేదు. దాని ఆచూకీ తెలియలేదు. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా అని నిరాశ నిస్పృహ కలిగి ఆత్మహత్య చేసుకుని చచ్చుంటుంది. నోర్మోయ్, మంటల్లో చిక్కుకొని ఏనాడో చావాల్సిన మాధవి ఎలా బతికొచ్చిందో తెలీదు. పైగా అది జైలుకి ఎందుకు వచ్చిందో తెలీదు. మాధవి విడుదలై బయటికి వెళ్ళినప్పటి నుంచి నా గుండెల్లో మంటలు రేగాయి. అది గుడిసెలో ఉండగా నేను తగలబెట్టించినప్పుడు ఆ మంటలు దాన్ని ఏం చేశాయో నాకు తెలియదు. కానీ ఈ మంటలు నాకు ఒళ్ళంతా సెగల పుట్టిస్తున్నాయి. అనవసరంగా కంగారు పడుతున్నావేమో అనిపిస్తోంది. ఆ మాధవి నేను ఏం చేస్తుంది? ప్రతాప్,
నిజం పాతి పెడితే నిప్పు అవుతుంది, పగ పాత పడితే ప్రతీకారం అవుతుంది. మాధవిలో ఎంత ఆవేశం ఉందో నీకు తెలియదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మనల్ని చంపడానికి మనుషుల్ని కూడగడుతుంది తప్ప అది చావదు. కాదక్క, ప్రయత్నంలోనే బలం ఉంటుంది.